శ్రీకళ్యాణ గుణావహం రితిహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుశాసనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయని వర్షాఋతౌ భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు నవమి, సరియగు తేదీ 12 సెప్టెంబరు 2024. నేడు సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:21. ఈరోజు నవమి సాయంత్రం 5:36 వరకు ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:37 వరకు ఉంది. వర్జం రాత్రి 1:26 నుంచి 3:01 వరకు ఉంది. అలాగే ఈరోజు ప్రధానంగా ఆయుష్మాన్ యోగము, అలాగే బాలవకరణము ఉంటూ ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు ఉంది. నేటిని మనము నంద నవమి అంటుంటారు, శ్రీమద్ భాగవత జయంతి. ఈరోజు ఈ రెండు కూడాను చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తూ ఉంటుంటారో అలాంటి వారు ఆ శ్రీకృష్ణ భగవానునికి, ఆ నందనందనుడు నందగోపాలునికి వెన్నతో అర్చన చేస్తూ ఉంటుంటారు. వెన్నను నివేదన పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. నేటి నుండి భాగవత సప్తాహంలో చేయాలనుకునేటువంటి వారు నేటి నుండిగా ప్రారంభించడం వల్ల కూడా మంచి శుభమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంటుంది. ఈరోజు అది చేయలేనటువంటి వారు కనీసం భాగవత గ్రంథానికైనా ఈరోజు అర్చన చేయడం వల్ల, చేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం వల్ల కూడా ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా మనకు లభిస్తూ ఉంటుంది. ఇక నేటి దినఫలం, రాశి ఫలంలో భాగంగా ఇక మేషరాశి గురించి తెలుసుకున్నాం. మేషరాశి వారికి చాలా శుభమైనటువంటి రోజు ఈరోజు. అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తూ ఉంటారు. చాలా పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు విద్యార్థులైనప్పటికీ కూడా. అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా చాలా పట్టుదలంగా శ్రమతో ముందుకు వెళుతూ ఉంటుంటారు. అనుకున్న కార్యాలు పరిపూర్తి చేసి చివరకు మానసికమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహంతో ఉంటుంటారు. నూతన వస్తువును కూడా ఇంటికి తీసుకురావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతారు. వీరు ఎంత కార్యం అనేటువంటి సాఫల్యత చెందాలి అనుకున్నప్పటికీ కూడా ఆ కార్యము వాయిదా పడేసి కొంతవరకు మానసిక పరంగా నిరుత్సాహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఏవి కూడాను నష్టమనేటువంటి కలగవు. కానీ అనుకున్న పని జరగలేదు అనేటువంటి మానసికపరమైనటువంటి ఇబ్బంది తప్ప వేరొకటి లేదు. కనుక ఈరోజు ప్రధానంగా మీరు తులసీ దళాన్ని శ్రీకృష్ణునిపై వేయడం కానీ, లేదా శాలిగ్రామ అర్చన యొక్క తీర్థాన్ని కానీ తీసుకోవడం, విష్ణు అర్చన చేసుకోవడం, లేదా ఏదీ వీలువలేదు, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా పారాయణం వినండి. ఆ విధంగా చేయడం వల్ల వారికి మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు. మిథున రాశి, ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. వీరు ఆర్థికపరమైనటువంటి వృద్ధి పొందడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. అవి కొంతవరకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంటాయి. కానీ చివరి నిమిషంలో కొంత చికాకు చేసినప్పటికీ కూడా అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకొని అప్పుడు పూర్తిగా దిగ్విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన, ఆ కార్యం పూర్తవుతుందా కాదా అనేటువంటి ఆందోళన మాత్రం కొంతవరకు సిద్ధించినప్పటికీ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల ద్వారా నూతన వస్త్ర లాభం అనేటువంటిది కూడా సంభవించవచ్చు. దూర ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంది. ఆలయాల దర్శనం కూడా నేడు చేసుకుంటూ ఉంటుంటారు. వీరు ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి కట్టడితో, చక్కని నియమాలతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి కొంతమేరకు
మానసికపరమైనటువంటి ఆందోళన ఉంటూ ఉంటుంది. నేను అంతా బాగున్నప్పుడు కూడా ఏదో కోల్పోయాను అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది, వారికి అన్ని విధాలా పరిపుష్టి ఉన్నప్పుడు కూడా ఏదో లోటుగా కనబడి వారు కొంతవరకు మానసిక ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైనప్పటికీ కూడా అందరికీ కూడా అదే విధమైనటువంటి ఆందోళన సాగుతూ ఉంటుంది. అలాంటి ఆందోళన నుండి దూరం చేసుకోవడం కొరకు మీరు మానసికంగా ప్రశాంతంగా కూర్చునేసి ఒక 20 నిమిషాల పాటు ఓంకార నామాన్ని జపించండి. ప్రణవనామాన్ని జపించడం వల్ల మా కళ్ళు మూసుకొని ప్రణవనామాన్ని జపించండి. ఆ జపించడం వల్ల శుభమైనటువంటి ఫలితం అనేటువంటిది పొంది మానసికమైనటువంటి ఆందోళనకు దూరం అవుతారు. సింహరాశి, ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. నూతన వాహనము కొనాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందించాలా, నూతన వాహనం కొనుక్కోవాలా అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోలేక అప్పుడు కొంతమేరకు ఇబ్బంది పడ్డట్టే పడతారు. కానీ మాత్రం ఆ కార్యాలు నెరవేరుతున్నాయనేటువంటి శుభమైనటువంటి వార్తను విని చక్కని ఆనందంగా శుభదాయకంగా నేడు కాలం గడుపుతూ ఉంటుంటారు. విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా శుభదాయకంగా ఉంటుంది. అప్పుడప్పుడు పై వాళ్ళతో మాటలు పడ్డప్పటికీ కూడా వారి తర్వాత వారు మీ గురించి మంచి విషయాలని బోధిస్తూ ఉంటుంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. వీరు ప్రధానంగా సుదూరమైనటువంటి ప్రయాణాలు చేయడం, అలాగే ఆర్థికపరమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా కానీ అంత ప్రశాంతత లేక కొంత మేరకు ఇబ్బంది పడతారు. కనుక వీరు చాలా జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించేసి నిరంతరం మీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు ప్రాతకాలము సాయంకాలం ఈ 2 రోజుల పాటు 2 సమయాల్లో ఈరోజు చేయండి. దానివల్ల కొంతవరకు మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం పెరిగి సుఖంగా ఉంటూ ఉంటారు. తులారాశి, ఈ రాశి వారికి చాలా శుభంగా యోగదాయకంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. వీరు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేర్చుతారు. చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా నెరవేర్చుకొని పూర్తిగా యోగదాయకంగా ఉంటూ ఉంటారు. వీరు అనుకున్న కార్యాలు పూర్తయ్యాయనేటువంటి శుభ సందర్భంలో మధురమైనటువంటి భక్షణ మొదలైనటువంటివి అనేకంగా చేయడం, ఇతరులకు మన శుభ విషయాలు తెలియజేస్తూ మానసికంగా ఉల్లాసంతో కాలం గడుపుతారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకునేటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలోనే నెరవేరినట్టుగానే నెరవేరుతాయి. కానీ కొంత వాయిదా పడి ఇతరుల యొక్క మాట వల్ల ఆ వాయిదా పడేసి కొంతవరకు చికాకు ఏర్పాటు చేస్తుంటుంది. ఆ చికాకు నుండి నివృత్తి పొందడం కొరకు మీరు ప్రధానంగా ఈరోజు 108 మార్లు తులసి దళాలతో మహావిష్ణువుకు అర్చన చేయండి. దానివల్ల తప్పకుండా మీరు కొన్ని గంటలలోనే మీ యొక్క కార్యం అనేటువంటి నెరవేరుటకు మార్గం అనేది చాలా సులభంగా సుగమం అనేది ఏర్పడేసి ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతూ ఉంటుంటాయి. ధనస్సు రాశి వారు, ఈ రాశి వారికి చాలా ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో సకల కార్యాలు అనేటువంటివి నెరవేర్చుకోవడానికి శుభదాయకమైనటువంటి పనులు ఏర్పడతాయి. అంతేకాకుండా వీరు చేయాలనుకున్నటువంటి మంచి కార్యాలన్నీ కూడాను సకాలంలో నెరవేర్చుకునేసి చాలా శుభదాయకంగా యోగదాయకంగా ఉంటారు. స్థిరాస్తులు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి బాటలు వేసి చాలా సువర్ణము రజితము లాంటివి కొనాలి అనేటువంటి ఆలోచన ప్రధానమైనటువంటి నిర్ణయాలతో ఉంటుంటారు. వీరు విద్యార్థులకు కూడా చాలా పట్టుదలతో అనుకున్నటువంటి పనులు అనేటువంటివి సక్రమంగా పద్ధతిలో నెరవేర్చుకొని మంచి శుభమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు చాలా ఎప్పటి నుండో వాయిదా పడ్డటువంటి పనులు ఆకస్మికంగా ముందుకు సాగుతున్నాయి అనేటువంటి వార్త వినేసి వారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా
పనులు మొదలు పెట్టుకునేసి చివరి వరకు కూడా నేడు చాలా ఉల్లాసభరితంగానే కార్యాలు ముందుకు సాగుతూ చాలా పురోభివృద్ధి పొందుతూ ఉంటారు. విద్యార్థులకు కూడా మంచి శ్రమతో కూడుకున్నటువంటి కార్య ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా వీరు వాహన ప్రమాదం అనేటువంటిది జరిగే సూచన ఉంది కనుక వీరు కొంతవరకు జాగ్రత్త వహించి నడుచుకోండి. నేడు చాలా జాగ్రత్త వహించండి. లేనట్లయితే మీ వాహనానికి కానీ మీరు కానీ ఏదైనా సింధూరము రంగులో ఉన్నటువంటి వస్త్రము ధరించడము లేకుంటే సింధూరము ధరించుకొని వెళ్ళడము ఇలాంటి చేయడం వల్ల భారీ ప్రమాదం నుండి కొంతవరకు స్వల్ప ప్రమాదంతోనే బయటపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కనుక చాలా జాగ్రత్త వహించండి. ఒకవేళ వీలు పడ్డట్లయితే ప్రయాణాన్ని మానుకోవడం కూడా చాలా మంచిది. కుంభరాశి వారు, ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది. ఎప్పటి నుండో రావాల్సినటువంటి డబ్బులు సమకూర్చుకుంటారు, అనుకోకుండా వచ్చేస్తాయి. చాలా యోగదాయకంగా ఉండేసి మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనడం ఇలాంటివన్నీ కూడాను సంభవిస్తూ ఉంటుంటాయి. ఇంట్లో సకల విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవాలి అనేటువంటి మానసికమైనటువంటి ఉల్లాసంతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా విని వారు కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంటారు. మీనరాశి వారు, ఈ రాశి వారికి కూడా చాలా మెరుగుగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది నెరవేరుతూ ఉంటుంది. కాస్త పట్టుదలతో ఉంటూ ఉంటారు. కొంత మాట పట్టింపు అనేటువంటి ఈ రాశి వారికి ఎక్కువ అయినప్పటికీ కూడాను కొన్ని విషయాలలో తన మాట చెల్లడం లేదు అనేటువంటిది మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాంటివి ఉండకూడదు అంటే వీరు ప్రధానంగా సప్తశ్లోకి దుర్గా పారాయణం అనేటువంటిది చేయండి. చేయడం వల్ల దాని వల్ల ఎన్నో కష్టాలు అనేటువంటివి దూరమయ్యి కొంత సుఖంగా ఉండడానికి ప్రయత్నాలు అనేటువంటివి మెరుగుపడతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.